నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ప్రజెంట్ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అలాగే హైదరాబాద్లో ప్రాక్టీస్ ఉంది, అమరావతిలో ప్రాక్టీస్ ఉంది, అలాగే మిగతా అన్ని జిల్లాల్లో మనకి ప్రాక్టీస్ ఉంది. మీకు ఏదైనా సరే అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9398259630, అలాగే 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసమే మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్. ఇందులో ఎలాంటి కటింగ్స్ లేదా ఎలాంటి ఎడిటింగ్స్ ఎలాంటి గ్రాఫిక్స్ ఏమి ఉండవు. నేను డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తాను. ఇప్పుడు చాలామంది ఇది ఎప్పటి నుంచి అడుగుతున్నారు. నేను గతంలో కూడా ఒక 2-3 వీడియోలు చేయడం జరిగింది. సో ఈరోజు నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను. నేనండి, ఎవరైతే 498A ఐపీసీ అంటే ఇప్పుడు తీసేశారండి. 498A ఐపీసీ అనేది ఇప్పుడు లేదు. అంటే జూలై 1 నుంచి 85 సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహిత గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం ఎవరైనా సరే భార్య కనుక భర్త పైన కేసు పెట్టినప్పుడు, మరి భార్య కేసు పెట్టింది కదా, మరి భర్త ఏం చేయాలి? చాలామంది అడుగుతూ ఉన్నారు. దానికి కౌంటర్ కేసు ఏమైనా ఉంటుందా, లేదంటే దాన్ని ఏం చేయాలి సార్, మరి మా పరిస్థితి ఏంటని అడుగుతూ ఉన్నారు. ఇది చాలామంది అడిగే ప్రశ్న. ముఖ్యంగా ఏంటంటే 498A కానీ అలాగే 85 ఆఫ్ బిఎన్ఎస్కి ఎలాంటి కౌంటర్ కేసులే ఉండవు. ఎందుకంటే అది క్రిమినల్ కేసు. సో క్రిమినల్ కేసులో మీకు ఎలాంటి కౌంటర్ కేసులు కానీ అలాంటివి ఉండవు. అలాగే మహిళలకు సంబంధించిన చట్టం అన్నమాట ఇది. అలాగే మీకు డీపీ అంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటారు. సెక్షన్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. దాని కింద కూడా మీకు మామూలుగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మరి 498A అలాగే 85 అనుకోండి, 85 బిఎన్ఎస్ కనుక మీ పైన పెడితే ఏం చేయాలి? చాలామంది అడిగే ప్రశ్న. మీరు ఇమీడియట్గా ఏంటంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో మీరు మూవ్ చేసుకున్నారో ఆటోమేటిక్గా కోర్టు వారు దానికి సంబంధించిన ఎగ్జామ్షన్ అనేవి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత, లేదు సార్ మేమంతా బాగానే ఉంది, ఇక్కడ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది అమ్మాయి, చాలా హరాస్మెంట్ చేసింది అన్నప్పుడు మీరు డైరెక్ట్గా మంచి అడ్వకేట్ని పట్టుకొని దాని యొక్క ట్రయల్ ఏదైతే ఉందో ట్రయల్ కనుక చేసిన తర్వాత, అప్పుడు కనుక మీరు కనుక కేసు గెలిచిన తర్వాత వారిపైన పరువు నష్టం కేసు అంటాం, డెఫమేషన్ సూట్ ఫైల్ చేసి లేదా డ్యామేజ్ సూట్ ఫైల్ చేసి మీకు జరిగిన పరువు నష్టానికి సంబంధించి, అంటే మీరు కేసు గెలిస్తే, మళ్ళీ చెప్తాను, కేసు గెలిస్తే తర్వాత పరువు నష్టానికి సంబంధించి మీరు వారిపైన పరువు నష్టం కేసు వేసి ఆ డెఫమేషన్కి సంబంధించిన మీ యొక్క ఏదైతే ఉందో ఆ అమౌంట్ మీరు పొందే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కౌంటర్ కేసు లాగా చేసే అవకాశం ఉంది. అంతేగాని ఇప్పుడు 498A కేసు అదే 85 బిఎన్ఎస్ కానీ అవి పెండింగ్లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అది ఉపయోగం లేదు. దానికి కావాలంటే మీరు అది బేస్ చేసుకొని డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. డైవర్స్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని ఫైల్ చేసుకొని డైవర్స్ ద్వారా ఆమెను ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డైవర్స్ గ్రాంట్ అయిన తర్వాత కూడా డైవర్స్ పిటిషన్ పెడితే 498 కేసుల్లో కొన్ని సందర్భాల్లో గెలిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు ఎవరిపైనా సరే 498 కేసు పెడితే ఇమీడియట్గా అది 498 అది 85 గుర్తుపెట్టుకుని 85 బిఎన్ఎస్ పెట్టినట్లయితే ఇమీడియట్గా మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు డైవర్స్ కేసు వేసుకుంటాం తప్ప వేరే మార్గం లేదు. ఇంకా మీకు ఏదైనా సందేహం అంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయండి. అలాగే మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే నేను చెప్పిన నెంబర్తో పాటుగా మీరు కామెంట్ బాక్స్లో కూడా కొన్ని తెలియజేయండి. అలాగే లా మీడియా, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నింటిలో కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్? దయచేసి తెలుగులో ఉన్న మొట్టమొదటి లీగల్ ఛానల్ మందే. దయచేసి మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.